మరి చంద్రబాబు నాయుడు దిగిపోయాడు కదా అప్పటికి, నువ్వు వచ్చావు కదా మరి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మీ బాబాయ్ చచ్చిపోయి నువ్వు బాబాయ్ పేరు చెప్తేనే సైడ్ అయిపోతున్నావు. నిన్ను టార్గెట్ ఎందుకు చేస్తానయ్యా? నిన్ను టార్గెట్ అసలు మీ తాతయ్య పెద్ద ఫ్యాక్షనిస్టు. బాబాయ్ ఏంటి బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున హత్య రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి నిన్న జగన్మోహన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేస్తే జగన్ ఎందుకు ఉంటాడు? జగన్ ఎప్పుడో లేచిపోయేవాడు. ఆ చంద్రబాబు నాయుడికి హత్య రాజకీయాలు అంటే తెలియదు. ఆయన అంతసేపు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, జనాలు ఏమైపోతారో, జనాలు ఏం చేస్తే బాగుంటుందని ముందు చూపు చూసుకొని ఆయన ఇచ్చేస్తాడు. కానీ అలాంటి హత్య రాజకీయాలు ఆయన చరిత్రలోనే లేదు. అలాంటి హత్య రాజకీయాల కుటుంబమే కాదు చంద్రబాబు నాయుడుది. ఆయన అంతా ఒక ఇంటర్నేషనల్ మైండ్ అయింది, అంతా విజనరీ లీడర్ ఆయన. ఆయన రేపటి తరానికి ఏటి చేస్తే బాగుంటుందని ఆలోచించే వ్యక్తి. అలాంటి హత్య రాజకీయాలు వీళ్ళు ఏదో పులుముకుంటున్నారు. హత్య రాజకీయాలు, చంద్రబాబు నాయుడు నన్ను చూస్తే గుండెపోటు వస్తుంది, లేకపోతే ఇవన్నీ పోటు వస్తుంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే ఆయనకి గుండెపోటు వచ్చేస్తుంది. లేదంటే వాళ్ళ చెల్లెలు సునీత కోర్టు మెట్లు ఎక్కితేనే గుండెపోటు వచ్చేస్తుంది. వాళ్ళ చర్మల ఏదైనా మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే ఈయనకి గుండెపోటు వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ ఏదో సోషల్ మీడియాలో చెప్తే జగన్కే గుండెపోటు వచ్చేస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడికి మీద హత్య రాజకీయాలు ఏంటి? అసలు అది నమ్మదగ్గ విషయమే కాదు. అది ఈ రోజున ఎన్టీఆర్ గారి చావు వెనకాల కానీ, రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల కానీ చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. బాబాయ్ నిజంగా రాజశేఖర గారి చావుకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏమైనా ఉందంటారా? మరి 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏం పీకాడు? 5 సంవత్సరాలు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చంపాడు అనుకో, మరి చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎంక్వైరీ చేసి ఏం చేశాడు? నువ్వు మీ నాన్న నువ్వు వచ్చి చేయించుకొని నువ్వేమో ఇంట్లో కూర్చొని తండ్రి శవం ఎక్కడ ఉందో నీకు తెలియకుండా ఎక్కడికో నువ్వు ఇంట్లో నా ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచి సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు చూసుకున్నావు. అసలు నువ్వు చేసిన దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు అసలు హత్య రాజకీయాలే చేయడు చంద్రబాబు నాయుడు. నువ్వు నీ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు నిరూపించలేపనివేమి? మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వే ఉన్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు దిగిపోయాడు కదా అప్పటికి, నువ్వు వచ్చావు కదా మరి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మీ బాబాయ్ చచ్చిపోయి నువ్వు బాబాయ్ పేరు చెప్తేనే సైడ్ అయిపోతున్నావు. మరేమి నువ్వు నిరూపించలేకపోవవు? అంటే మరో పక్కన మాట్లాడుతూ నా ఇంట్లో నేను 3 పెద్దవాళ్ళని కోల్పోయాను. నేను మా తాతని, మా బాబాయ్ని, మా నాన్నని కోల్పోయిన. నా మీద అన్యాయంగా కూటమి ప్రభుత్వ నాయకులు అన్యాయంగా నా మీద మాట్లాడుతున్నారు, నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడటం ఏంటి బాబా, ఎలా చూడొచ్చు అంటారు? నిన్ను టార్గెట్ ఎందుకు చేస్తానయ్యా? నిన్ను టార్గెట్ అసలు మీ తాతయ్య పెద్ద ఫ్యాక్షనిస్టు. నువ్వు మీ తాతయ్య చేసిన పనులకి అదే మొన్న పార్థసారథి రెడ్డి చెప్పాడు, నన్ను కోర్టు కాడికి వెళ్ళేసరికి నన్ను ఇది చేసేసి నన్ను చంపి చచ్చిపోయినారు నొగ్గారు. ఈరోజు ఆయన ఇంత బాగోదని ఆ పార్థసారథి రెడ్డి చంపాడు. అలాంటి పార్థసారథి రెడ్డి తాలూకా ఆయన సతీష్ రెడ్డిని నువ్వు చేర్చుకున్నావు నీ తాతలు చంపిన వాళ్ళే. నువ్వు చంద్రబాబు నాయుడు ఎందుకు చంపుతాడు? చంద్రబాబు నాయుడికి ఏం పని? చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేసే వ్యక్తే కాదు. ఇదంతా వాళ్ళు ముఠా కక్షలు ఉండి మీ తాత అసలు మీ తాత మెయిన్ ఫ్యాక్షనిస్ట్. ఎవరు లేకుండా ఎవడైనా చేస్తే వాడిని లేపియాలా, వాళ్ళు లేపేసి అలా పెద్ద అయినారు తప్ప స్వతసిద్ధంగా అయితే వీళ్ళు రాలేదు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఇలా నినాదాలు చేస్తే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా ముద్రేస్తే ప్రజల్లో మన్నన కోల్పోతారని చెప్పి కూటమి నాయకులంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు, ఫ్యాక్షనిస్ట్గా తయారు చేస్తున్నారు, జగన్మోహన్ టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. బాబాయ్ ఏంటి ఇప్పుడు ఫ్యాక్షన్? మా తాతను చంపేశారు, మా నాన్న చంపేశారని ఎవరు కిలుక్కొనరు? ఎప్పుడో 30 సంవత్సరాలు జరిగింది, ఈయన కిలుక్కొండు. అది ఆయన చేసింది, ఆయన సేవ వస్తుంది. అది దానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వచ్చి చెప్తారు ప్రెస్ మీట్లు పెట్టి, చంద్రబాబు నాయుడు చేసినాడు, లేకపోతే లోకేష్ చేసినాడు, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసిందని ఎవరు అనలేదు. వాళ్ళకి ఇలుక్కుందని వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. అది తప్పదు. ఇలాగ మీరు చేసేదానికి వ్యక్తి రాజకీయాలు మీరు చేసి పలానా వ్యక్తులు ఇది చేశారని మీరు చేయొచ్చావో మన వాళ్ళు చెప్తున్నారు, దానికి కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని 16,000 టీచర్ పోస్టులు ఇచ్చింది, అది తప్ప? ఇప్పుడు పింఛన్ 4,000 తెల్లవారుజామునే ఇచ్చింది, అది తప్ప? లేకపోతే గ్యాస్ బండ్లు స్త్రీ ఇచ్చింది, అది తప్ప? లేకపోతే మన ఉచిత బస్సు ప్రయాణం, అది తప్ప? అది ఇవ్వడం తప్ప? ఏం చేయలేదు. నిన్నగా ఇది స్టీల్ ప్లాంట్ తెచ్చారు, గూగుల్ తెచ్చారు, భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చారు. ఇక అమరావతి పోలవరం పరుగులు పెడుతుంది. రేపు పోలవరం కానీ అయిపోతే ఇంకా తిరిగే లేదు కూటమి ప్రభుత్వానికి. అంటే అమరావతి కానీ ఇటు పోలవరం అన్ని విషయాల్లో కూడా
చంద్రబాబు నాయుడు ఒక జేబు సంస్థగా మార్చేసుకున్నాడు, దానిలో దాచుకో పంచుకున్న ఒక ఆఫీసర్ని వ్యవహరిస్తున్నారు, కానీ అసలు డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదని చెప్పి అంటున్నారు. ఇటు పక్కన అమరావతిలో చూసుకుంటే రోడ్ల విషయానికి కూడా నేషనల్ హైవేస్ కూడా అంత ఖర్చు అవ్వదు, కానీ అమరావతి రోడ్లకి ఆ విధంగా ఖర్చు చేస్తున్నాడు చంద్రబాబు అంటున్నాడు. బాబా ఏంటి ఇప్పుడు రోడ్డు మీద నువ్వు వెళ్తావు, నీ గుండె మీద చేసుకుని చెప్పు రోడ్డు ఎలాగుందని అప్పుడు వాళ్ళే వెళ్తారు, మనం అనొద్దు, వాళ్ళే వెళ్తారు. అప్పుడు రోడ్లు ఎలాగుండేవి, ఇప్పుడు ఎలాగుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసుకుని వెళ్ళచ్చు. అప్పుడు గుంతలు రోడ్లు ఎంతమంది తిట్టారు, గుంతలు నానా గుంతలు చేసాడు, ఒక డెవలప్మెంట్ చేయలేదు. 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 సంవత్సరాలు ఏమైనా డెవలప్ చేశాడా? పలానా ఇండస్ట్రీలు పెట్టాడా? పలానా నిరుద్యోగ ఇది ఇచ్చినాడా? ఏం చేశాడు? జాబులు ఇచ్చిన వాలంటీర్ జాబులా? అవేం జాబులు? వాలంటీర్ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి అది జాబా? నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అన్నావు, జాబ్ క్యాలెండర్ ఏదైనా చేసినావా? మెగా డిఎస్సి తీస్తానన్నావు, చేసావా? సన్నబియ్యం ఎత్తామన్నా చేసావా? 40 సంవత్సరాలకి పెన్షన్ ఎత్తామని ఇచ్చావా? ఇది మద్యము అసలు మొత్తం లేకుండా చేస్తానన్నావు, చేసావా? నువ్వు ఫలానా ఇది సిపిఎస్ రద్దు అన్నావు, ఉద్యోగస్తులు వచ్చిన వారం రోజుల్లో నేను చేసేస్తానన్నావు, చేసావా? మరి ఏం చేసావు నువ్వు? 3 రాజధానులు కడతానన్నావు, ఒక్క రాజధాని కట్టావా? నువ్వు వైజాగ్లోనే కట్టావా, లేకపోతే రాయలసీమలో కట్టావా, లేకపోతే అమరావతిలో కట్టావా? వైజాగ్లో నీ రుసుకున్న ప్యాలెస్ దాని గుండు గీసి నీ సోకులకు పెట్టుకున్నావు తప్ప దేనికి లేదు. ఏం రాజధానులు కట్టావు? ఒక్కటి అనేది డెవలప్ చేయలేదు. అంటే గతంలో 3 రాజధానులు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు ముందుకు తీసుకొచ్చారు. మరి ప్రజల్లో కూడా మావిగన్ అనే పేరు బేపచ్చమైన మన్నన పొందింది. అసలు మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయని చెప్పి అంటున్నారు. బాబా ఏంటి? చంద్రబాబు పేరు చెప్తే చంద్రబాబు పేరు చెప్తే ఆయన బీపీ షుగర్ ఇది వచ్చింది. ఆయన పిచ్చోడు, వెళ్ళి లండన్లోకి వెళ్ళి మందులు తెచ్చుకొని అవి వేసుకొని ఆయన ఏదో పేరుకొంతన్న తప్ప జనాలందరూ పిల్లలతో సహా మావిగన్ను మచిలీపట్నంలో మా తెచ్చి, విజయవాడలో వీ తెచ్చి, మళ్ళీ జగ్గైపేటలో తెచ్చి మా జగన్ అని పెట్టుకోవచ్చు కదా. ఇవెందుకు అమరావతి? నువ్వేమో చెప్పినప్పుడు అమరావతి ఓకే అంటున్నావు, మళ్ళీ అది అయిపోయిన తర్వాత నువ్వేమో అది కాదు మావిగన్ను, జనాలందరూ అరిసేస్తున్నారు. ఎవడు అరిసేస్తారు? అందరూ తిట్టుకుంటారు, అది అందరూ తిడుతుండ్రు, చిన్నపిల్లడితో సహా. అసలు పిచ్చోడో మంచోడో ఎవరికి తెలియదు అది. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి అందరూ ప్రయత్నిస్తారని మళ్ళీ జగన్ కోరుకుంటున్నారంట. బాబాయ్ నిజమైన ప్రజలందరూ కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ని? జగన్ ఏం చేసినాడు గెలిపేస్తారు చెప్పు? జనాలు నిజంగా జగన్ పలానా చేశాడని అంటే గెలిపేస్తారు. నువ్వు అంత చేసినప్పుడు నీకెందుకు 11 సీట్లు ఇచ్చారు జనాలు? నువ్వు అంత మేలు చేసినాడు అయితే నీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఈసారి అవి కూడా రావు.